అండి ఈరోజు ఏంటంటే నేను ఈ వ్లాగ్ చాలా చాలా స్పెషల్ అండి. సో ఏంటంటే డుండిని ఆడిషన్స్కి అయితే పంపించాము. ఆడిషన్స్ అయితే మా సొసైటీలో రామలీలా అవన్నీ చేస్తున్నారనమాట. సో బిగ్ కమిటీ వరల్డ్ అనమాట. రామలీలా చేస్తున్నారు, చాలా చాలా బాగా చేస్తున్నారండి. చాలా బాలరామాయణం చేస్తున్నారు. సో అందులోకి అయితే నేను ఆడిషన్స్కి పంపిస్తుంటే ఇందులో సెలెక్ట్ అవ్వడానికి కొంచెం స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి రామాయణాన్ని. సో డుండికి అయితే నేను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఇలా రికార్డింగ్ చేస్తున్నాను. సో ప్రాక్టీస్ అవుతున్నాడు అనమాట. చాలా బాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నాడు. సో ఈ యాక్టింగ్ ఏంటి వాళ్ళ దగ్గర చేయించాలన్నమాట. వాళ్ళ దగ్గర చేస్తే వాళ్ళు ఆడిషన్స్లో సెలెక్షన్ చేయాలి అని చూస్తారనమాట. ఒకసారి చూడండి. సో ఇలా ఆడిషన్స్కి అయితే నేను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పి నేను బ్లాగ్స్ చేయలేకపోతున్నాను. సో వాడిని కాన్సన్ట్రేషన్ అంతా ఫస్ట్ ఇప్పుడు జరిగే దీని మీద పెడుతున్నాను. స్కూల్లో కూడా లాస్ట్ వీక్ ఒక కాంపిటీషన్ అయితే జరిగిందండి. సో ఇవాళైతే కర్రీ వండుతున్నాను. అదేంటంటే ఎండ్రాయిల్ అనమాట. ఎండ్రాయిల్ వంకాయతో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒక ఆనియన్ తీసుకున్నాను, దాంట్లో ఒక టమాటా కూడా తీసుకున్నాను. సో తర్వాత వచ్చి తాలింపు దినుసులకి జీలకర్ర, అలాగే ఆవాలు, ఇందులో మామూలుగా మనం తాలింపు ఏవైతే వేసుకుంటామో ఆ తాలింపులన్నీ వేసుకోవాలండి. సో ఇవన్నీ వేసుకొని బాగా చిటపటలాడేంత వరకు కూడా మనం ఉంచుకోవాలి. దీనికి నేను ఆవాల నూనె యూస్ చేస్తున్నాను. మీకు ఏ ఆయిల్ యూస్ చేసుకుంటే ఆ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో వేరుశనగ నూనె అయితే కర్రీకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ కనుక అవైలబుల్గా వేరుశనగ నూనె అయితే మీరు చేసుకోండి. తర్వాత వచ్చి కడీపత్తా వేసుకోవాలి, అంటే కరివేపాకు అనమాట. ఇక్కడ కడీపత్తా అంటారండి ఇక్కడ. సో అదైతే నేను యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ ఆడిషన్స్ ఏంటంటే 50 మెంబర్స్ దాకా చేస్తున్నారండి. అందులో ఒక 10 మెంబర్స్ని సెలక్షన్ జరుగుతుంది. ఆ సెలక్షన్స్లో మనం సెలెక్ట్ అవ్వాలన్నమాట. సో ఇది మన సాటర్డే సండే జరిగింది. నేను బ్లాగ్ తీద్దాం అనుకున్నాను అది. సో చాలామంది పిల్లలు ఉన్నారు. సో ఒక చాలా చాలా గొడవ కింద ఉంది. సో చాలా క్రౌడ్ కూడా ఉంది. అసలు వినిపించదు అనమాట, నాయిస్ ఎక్కువగా ఉంది. సో అందుకని చెప్పి నేను బ్లాగ్ తీయలేకపోయాను. అందులో ఒక డుండిని కూడా క్యారీ చేయాలి కదా. సో నేను అందుకని చెప్పి చేయలేకపోయాను. సో అది మీకు రామలీలా అయితే మీకు కంపల్సరీ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఆనియన్స్ అయితే మీరు హాఫ్ పీస్ తీసుకోండి, లేదంటే ఒక పీస్ తీసుకోండి. ఎందుకంటే ఎండ్రాయిల్ ఎప్పుడు కూడా చాలా తీయగా ఉంటాయన్నమాట. మన కర్రీ నార్మల్గా వండుకున్నా కూడా తీపి వస్తుంది అనమాట ఎండ్రాయిల్ నుంచి. మామూలు పచ్చిరొయ్యలో కూడా మనకు తీపి వస్తుంది కదండి, అలాగే సేమ్ ఇందులో కూడా ఎండ్రాయిల్లో కూడా తీపి అనేది ఎక్కువగా దిగుతుందనమాట. సో అందుకని మీరు వేసుకుంటే హాఫ్ అన్న ఆనియన్ వేసుకోండి, లేదంటే ఫుల్ ఆనియన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి యాడ్ చేసుకుంటారు. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు అనమాట. నార్మల్గానే వండుతున్నాను. సో నార్మల్గా వండుకుంటేనే బాగుంటాయండి కర్రీస్. ఎక్కువ మసాలా యాడ్ చేస్తే బాగోవు. తర్వాత వచ్చి నేను ఒక హాఫ్ టమాటా అయితే యాడ్ చేసుకున్నాను. సో ఎందుకంటే నేను ఒక్కదాన్నే తింటాను కాబట్టి నేను హాఫ్ వేసుకుంటున్నాను. మీరు కనుక కొంచెం అంటే ఒక కప్పు ఎండ్రాయిల్కి అయితే మీరు ఒక ఉల్లిపాయ అలాగే ఒక టమాటా తీసుకోవచ్చు. నేను కొంచెమే ఎండ్రాయిల్ తీసుకుంటున్నాను కాబట్టి ఇలాగైతే మనం బాగా వేపుకోవాలి. సో ముందుగా అయితే ఎండ్రాయిల్ని అయితే నానబెట్టేయండి వాటర్లో. వేడి వాటర్ ఉంటుంది కదా, వేడి వాటర్లో వాటిని వేసేస్తే వాటికి ఉన్న మడ్డి అన్నీ కూడా పోతాయి అనమాట. మొత్తం డస్ట్ అంతా దిగిపోతుంది అనమాట. అలా వేడి నీళ్ళలోనే కొంచెం ఉప్పేసి నానబెట్టండి, ఇంకా బాగా ఫ్రెష్గా క్లీన్ అవుతాయి అనమాట. సో ఇలా అయితే బాగా వేగించుకున్న తర్వాత నూనె పైకి తేలేంత వరకు కూడా వేగించుకోవాలి. నేను కొంచెం ఆయిల్ వేసానండి. దానికి చూసారు కదా ఎంత తేలుతుందో. స్టీల్ బాండీస్కి యూజ్ ఇదేనండి. నాన్ స్టిక్స్ కన్నా స్టీల్ బాండీస్కి ఇదే అనమాట యూజ్. సో ఇప్పుడు అన్ని స్టీల్లోనే చేసుకోవాలనుకుంటున్నాను కదా. సో తర్వాత వచ్చి దీన్ని సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మీరు కొంచెం టమాటా ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను వంకాయ పీసెస్ చిన్న యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ టమాటా యాడ్ చేసుకోలేదు, కర్రీ ఎక్కువైపోతుందని. సో మీరు ఓన్లీ టమాటాస్ చేసుకునే వాళ్ళు అయితే చాలా టమాటాస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలాగైతే బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఇందులోనే నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అది కలిపేంత వరకు కూడా బాగా కలుపుకోవాలన్నమాట. నూనె పైకి తేలుతుంది చూసారా. మూత పెట్టేసుకున్న తర్వాత మీరు మూత పెట్టుకున్నట్టయితే కొంచెం బాగా మగ్గిపోయి కూర కూడా చాలా టేస్టీగా వస్తుందండి. ఎందుకంటే అందులో ఉన్న నీరంతా అందులోకి దిగిపోయి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ ఆడిషన్స్ ఎందుకు జరుగుతున్నాయంటే రామలీలాకండి. రామలీల అంటే రామాయణం సంథింగ్ ఏదో నటిస్తారంట అందరూ కలిసి, నాటకంలా అనమాట. సో అది వచ్చి పిల్లలతో చేద్దామని చెప్పి మా సొసైటీ వాళ్ళు అనుకుంటున్నారు. సో అందుకని చెప్పి మొత్తం చేస్తున్నారనమాట. సో అది దానికి ఒక హడావుడి ఉందండి. చాలా చాలా బాగా చేస్తారనుకుంటా. ఇవాళ శంకుస్థాపన అయింది. సో ఇంకొక స్పెషల్ న్యూస్ ఏంటంటే ఇవాళ నాకు
మా డుండి అందులో గణేష్ జీకి గెటప్కి సెలెక్ట్ అయ్యాడు. రామాయణంలో గణేష్ గెటప్ ఏముంటుందా అని అనుకున్నాను, కానీ రామాయణంది ఫస్ట్ నుంచి గణేష్ గెటప్పే ఉంటుందంట. సో నాకైతే తెలియదు, చూస్తే కానీ తెలియదు, చూద్దాం. కానీ చాలా బాగా చేస్తున్నారండి. గణేష్ అజయ్కి మటుకు మీ అబ్బాయినే పెడతా ఉన్నారు, ఎందుకంటే లాస్ట్ వీక్ అక్కడ స్కూల్లో చేసి ఆల్రెడీ ఉన్నాడు. సో నాకైతే పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు, ఎందుకంటే అక్కడైతే కూర్చున్నాడు గణేష్ అది. సో ఇక్కడైతే కొంచెం యాక్టింగ్ ఉంటుందంట. కొంచెం యాక్టింగ్ ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళు నెక్స్ట్ వీక్ అయితే మాకు చెప్తారంట. నెక్స్ట్ వీక్ మాకు చెప్పిన తర్వాత అప్పుడు మేము చేయించాలన్నమాట. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు బిజీ అవ్వాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి ఎంట్రైల్ అనమాట. ఎంట్రైల్ చూసారు పచ్చిరేల్లో ఉంటాయండి. అదే అప్పుడు మా మమ్మీ వచ్చినప్పుడు చేసింది కదా ఆ పచ్చిరేలు, ఆ ఎంట్రైలేనండి. సో చాలా 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 జ్యూసీగా ఉన్నాయన్నమాట, లావుగా చక్కగాను. నిజంగా పచ్చిరేలు తిన్న ఫీలింగే ఉంది, ఎంట్రైల్ తిన్న ఫీలింగ్ అయితే అస్సలు లేదండి. సో ఇదైతే చాలా ఇమ్యూనిటీ బూస్టర్ అండి, చెప్పాను కదా ఆల్రెడీ మీకు, చాలా ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. తింటే మటుకి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. సో ఇలా అయితే బాగా కలుపుకోవాలండి, కలుపుకొని మగ్గ పెట్టుకోవాలి. అంతకుముందు మా మమ్మీ చేసిన ఎంట్రల్ కర్రీ కూడా కొంచెం ఇలాగే ఉంటుంది. సో ఇది కొంచెం వంకాయ యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం డిఫరెంట్గా కూడా చేస్తున్నాను, చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి తర్వాత వచ్చి వెల్లుల్లి అలాగే మిరియాలు దంచుకోవాలన్నమాట బాగా పేస్ట్గా, ఎందుకంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు నేను, ఓన్లీ వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. సో అది కూడా ధనియాలు అలాగే మిరియాలు అలాగే వెల్లుల్లిపాయలు రెండు కూడా బాగా దంచుకోవాలి. అది కూడా కారం వేయాలండి, కారం వేసి దంచుకోవాలి. లేదంటే మిరపకాయలు ఉంటే మిరపకాయలు దంచుకోండి, చాలా బాగుంటుంది. సో మిక్సీ పట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను దంచుకొని వేసుకుంటున్నాను, ఫ్లేవర్ బాగా దిగుతుందని చెప్పి. సో ఎప్పుడు కూడా దంచిన వాటికి ఎక్కువగా ఫ్లేవర్ అయితే ఎక్కువ వస్తుందండి. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. అది ముక్కకి పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు పులుపు యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం టామరిన్ కూడా యాడ్ చేసుకోండి. టర్మరిక్ అండ్ టామరిన్ రెండు కూడా ఈ లాస్ట్లో కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను కారం సరిపోలేదని చెప్పి ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారం ఎక్కువగా తినాలనుకునే వాళ్ళైతే స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఇందులో పచ్చిమిర్చి నేనేమి యాడ్ చేయలేదు కాబట్టి నేను ఎండుమిర్చి ఇలా వేసుకున్నాను అనమాట. సో కారం వేసుకున్న తర్వాత ఇలా కొంచెం వేసుకొని నీళ్లు పోసుకోవాలన్నమాట. నీళ్లు పోసుకొని దానిపైన లిడ్ పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే బాగా కర్రీ అయితే ఆయిల్ చూసారా, ఆయిల్ తేలేంత వరకు కూడా ఇలా మూత పెట్టుకోవాలి. ఇది వంకాయ కలిసిపోయింది కదా, వంకాయని కలిసిపోయేలాగా ఉంచుకోవాలండి, చాలా బాగుంటుంది దిగుతుంటే. వంకాయ ముక్కల కింద చేసుకోవచ్చు, ఇలా వంకాయ కూడా మనకి తెలియకుండా ఉండాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. సో చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సో వ్లాగ్స్ అయితే లేట్గా అవుతున్నాయని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వ్లాగ్స్ని కూడా చూస్తూ ఉండండి. సో నా వ్లాగ్స్ చూసే వాళ్ళు ఎక్కువే ఉన్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, కానీ నో ప్రాబ్లం అండి. సబ్స్క్రైబ్ మీకు ఇష్టం ఉంటేనే చేసుకోండి, నేనేమి దానికి ఫోర్సింగ్ అయితే ఉండదు. అందరిలాగా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ చూడండి అని నేనేమంటలేదు. సో ఎవరికి ఇష్టమైతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నో ప్రాబ్లం అనమాట. నా ఛానల్ నాకు చూస్తే చాలు. యాక్చువల్లీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను నేను, అది ముందు వీడియోస్లో ఇంకా చాలా మీకు చూపిస్తాను మీకు. తర్వాత వచ్చి నేను కొంచెం బాస్మతి రైస్లో ఆ కర్రీ వేసుకొని తింటున్నాను, చాలా బాగుంటుందండి బాస్మతి రైస్లో. సో రైస్ అయితే అవాయిడ్ చేయాలంటున్నారు కదా, రైస్ తక్కువ తీసుకున్న బాస్మతి తీసుకుంటే మంచిదండి. బాస్మతి తీసుకోండి, నిజంగా చెప్తున్నాను. షుగర్ పేషెంట్స్ ఎవరైనా బాస్మతి తీసుకుంటే అస్సలు షుగర్ లెవెల్స్ అయితే అస్సలు పెరగవండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అది కూడా మీకు నేను ఒకసారి మెనూ చెప్తాను షుగర్ వాళ్ళకి. సో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదేనండి డుండి వేసిన గణేష్ గెటప్ ఇన్ స్కూల్. చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్.